చాలా మందికి ఉపయోగపడుతది. మీ మనీ మీరు సేవ్ చేసుకోవచ్చు కాబట్టి వెంటనే లైక్ చేసి చూడండి. హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వ్లాగ్ ఏంటి అంటే గనక మేము కొన్ని ఫర్నిచర్ తీసుకోవటానికి అని చెప్పి బయటకు వచ్చాము. లాస్ట్ టైం హోమ్ టూర్ వీడియో చేశాను, 2 పార్ట్స్ కింద చేశాను. అందులో కొన్ని ఫర్నిచర్ తీసుకోవాలి, దేవుడు కృప ఉంటే కనుక తప్పకుండా తీసుకుంటాను నేను అన్నాను కదా. సరే, ఇంత త్వరగా దేవుడు మాకు ఇస్తున్నాడని అసలు నేను అనుకోలేదు. సో ఫర్నిచర్ తీసుకోవటానికి వెళ్తున్నాం అనమాట. ఏమేమి తీసుకుందాం అనుకుంటున్నామంటే సోఫా, అలాగే బెడ్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకొకటి డైనింగ్ టేబుల్ తీసుకుందాం అనుకుంటున్నాం. చిన్న ప్లేసే, డైనింగ్ టేబుల్కి కొంచెం చిన్నదే తీసుకోవాలన్న ఆలోచన ఉంది. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ చూశాను అనమాట. సో ఆ పేజ్ ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైజెస్కి ఇలాంటి ఫర్నిచర్ అన్ని మనకి ఇస్తూ ఉంటారు. మేము ఇక్కడ బయట ఒక షోరూమ్ కూడా వెళ్ళాము, చాలా కాస్ట్లీ అనిపించాయి. సో ఇన్స్టాగ్రామ్లో ఆ పేజ్ చూసి అడ్రస్ ఎక్కడా తెలుసుకుని జీపీఎస్ పెట్టుకుని వెళ్తున్నాము. సో ఏం తీసుకుంటాం ఏంటి అనేది మీరు ఈ బ్లాగ్ చూడండి. మాలాగే మీరు కూడా ఏదైనా ఫర్నిచర్ తీసుకోవాలి అన్న ఆలోచన ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఇదే సజెస్ట్ చేయాలనుకున్న. హోల్సేల్ ప్రైజెస్ కదా, సో చూద్దాం అక్కడ రేట్లు ఎలా ఉంటాయి ఏంటి, అలాగే అక్కడ ఉన్న ఫర్నిచర్ ఎలా ఉంటుందో అంతా మనం చూద్దాం. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. జస్ట్ చూద్దామని వెళ్ళామండి, కొనాలన్న ఆలోచన అయితే అస్సలు లేదు. సో ఇదేంటి అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటుంటే నాకు డైనింగ్ టేబుల్ చాలా బాగా అనిపించింది ఆ పేజ్లో. సో చూస్తే వాళ్ళ అడ్రస్ మనకి సుప్రీం ఎక్స్పాండ్ ఫర్నిచర్ అని ఉంటుంది. మనకి అనుపమ ఎస్టేట్స్, బీజీఆర్ నగర్, నిడమానూరు రోడ్ దగ్గర, పోరంకి, విజయవాడ అక్కడ అనమాట అడ్రస్. సో నేను డిస్క్రిప్షన్లో కూడా కావాలంటే ఇస్తాను, చూడండి. మనకి ఇలా ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్ కూడా ఉంటుంది. ఆ కాలేజ్ పక్కనే అనమాట గోడాము, చాలా పెద్ద గోడామ్స్ అనమాట. అక్కడే మనకి ఏంటి అంటే ఫర్నిచర్ అన్నీ ఉంటాయి, వాళ్ళే తయారు చేస్తూ ఒక పక్క తయారు చేస్తూ ఉంటున్నారు. తయారు చేసినవన్నీ ఇలా గోడామ్స్లో పెడుతూ ఉన్నారు. సో అంత చెక్కతో అక్కడ బాగా వర్క్ చేస్తూ ఉన్నారు. అదంతా నేను వీడియో షూట్ చేయలేదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. జస్ట్ గోడామ్కి వచ్చి చూసాము. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్స్, సోఫాస్, పిల్లోస్, ఇంకా బెడ్స్ అన్ని రకాలవి ఉన్నాయి మనకి. లైక్ ఎల్ షేప్ కావచ్చు, ఎలా అంటే అలాగా చూసాం. జస్ట్ ఇన్ని ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలే. జస్ట్ మామూలుగా ఏదో ఇన్స్టాగ్రామ్లో వీడియో కదా, అసలు నిజంగా ఉందా లేదా అన్న ఆలోచన అలా జస్ట్ బయటకు వచ్చి చూస్తూ ఉన్నాము. చూస్తే ఇంకా అలా అడ్రస్ అనేది తెలిసింది, వెళ్ళి చూస్తూ ఉన్నాం. అక్కడ మంచాలు ఉన్నాయి, పరుపులు ఉన్నాయి. ఇంకా అలాగే మనకి ఏంటి అంటే డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఏ సైజ్ కావాలన్నా 5x6 కావచ్చు, 6x6 అయినా సరే చూసాము. టేకి ఉన్నాయి, మామూలు ఉన్నాయి. మన ఒక ఎంత రేంజ్లో కావాలన్నా అంత రేంజ్లో ఉన్నాయన్నమాట. నేను మెయిన్ చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్లో నేను చూసింది, నేను ఈ డైనింగ్ టేబుల్ చూశానండి. చూసి బాగుంది అనిపించింది. అంటే మనకి ఎక్కువ స్పేస్ లేదు అని అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. టేబుల్ లోపలికి చైర్స్ వెళ్ళిపోతున్నాయండి, భలే ఉంది కదా అనిపించింది. ఎందుకంటే మాకు అసలు డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఫ్రిడ్జ్ పక్కన చాలా చిన్నగా ప్లేస్ ఉంది. ఇది చూశాక భలే ఉంది కదా అనిపించి ఆ వీడియో ద్వారా నేను ఇక్కడికి వచ్చాను అనమాట. వచ్చి చూస్తే డైనింగ్ టేబుల్స్ కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి, కానీ ఆ మోడల్ నేను ఎక్కడా చూడలా. బాగుంది అనిపించింది. సరేనని ఇంకా అలాగ అన్నీ చూస్తూ ఉన్నాము. మనకి చెక్కతో కావాల్సింటే ఆ సోఫాస్ ఉన్నాయి, నార్మల్ సోఫాస్, సోఫా కమ్ బెడ్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఆ ఏరియాకే వచ్చాను. అవి సోఫా, దివాన్, అలాగే మనకి బెడ్ మొత్తం అన్నిలాగా మనం ఉపయోగించుకోవచ్చు అంట దాన్ని. కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు అది కూడా. మనకి అవి కూడా సైజెస్ 5x6 కావాలంటే 5x6, 6x6 సైజెస్ అలా ఉన్నాయి. ఇంకా మనకి ల్యాప్టాప్ దగ్గర చైర్స్ కావచ్చు, ఇంక ఇలా చాలా ఉన్నాయి. నాకు ఎందుకో ఆ సోఫా కమ్ బెడ్ అనేది చూడాలనిపించింది. ఇంకా అక్కడ మనకు దగ్గరుండి చూపించడానికి వచ్చారనమాట. సో ఇలా మనం ఇలా లాక్కుంటే మొత్తం ఇది బెడ్ వచ్చేస్తుంది. సో దీన్ని కొంచెం ముందుకు తోసామనుకోండి, ఇది దివాన్ అవుతుందంట. సో ఇంకా అది ఫోల్డ్ చేసి నార్మల్గా పెట్టేస్తే సోఫా. ప్లేస్ భలే అనిపించింది నాకు. ఆ సోఫా మాత్రం నేను చాలాసేపు చూసాను. ఆ మోడల్ నేను ఎక్కడ చూడలే అలాగా. మనకి ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి అన్ని విధాలుగా హెల్ప్ అవుతుందని అనిపించింది అది. అండ్ ఇక్కడ ఏంటంటే 6x6 మంచాలన్నమాట. అంటే ఇంకే ఫిట్ చేయలేదు, కొన్ని ఫిట్ చేసినవి కొన్ని ఉన్నాయి. మోడల్స్ మనకు చాలా ఉన్నాయి. అలాగే మనకి కస్టమైజేషన్ కావాలన్నా, మాకు ఈ కలర్లోనే కస్టమైజేషన్ కావాలన్నా వాళ్ళు చేసిస్తారంట. బీరువాలు ఉన్నాయి, డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయి. ఏం లేవని అడగండి, షూ ర్యాక్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళది సుప్రీం ఎక్స్పాండ్ ఫర్నిచర్ పోరంకి దగ్గర ఉందండి.
అనుపమ ఎస్టేట్స్. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. చూసారు కదా ఇక్కడ ఇలాగా ఉన్నాయి. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్నట్టు. ఇంకా చాలా గోడౌన్స్ ఉన్నాయండి అక్కడ. వీళ్ళదే ఇలా చెక్కతో వాళ్ళు పని చేస్తూ ఉంటున్నారు. నేను ఫస్ట్ చూసి అసల ఇక్కడ ఏం లేవు గదా అనుకున్నాను. కానీ లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి. చెక్క పని చేస్తూ ఉన్నారనమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము లాస్ట్ టైము పై అని ఇక్కడ మనకి విజయవాడలో ఉంటది. ఆ షోరూమ్‌కి వెళ్ళాం. అసలు ఎంత కాస్ట్ చెప్పారో తెలుసా? ఆ కాస్ట్ చూసి అమ్మో! ఏంటి ఇంతింత కాస్ట్ ఉన్నాయా? అంటే ఒక్కొక్కటే మనకి సోఫా సెట్సే 90,000, రూ. 1,00,000 ఇంక అంతా ఇంకా మనకి 80 ప్లస్సే. 80,000 ప్లస్సే అంతా. నాకప్పుడు అమ్మో! ఇంత రేట్ అయితే అసలు ఎలా కొనగలము? ఏంటి? అని అనిపిచ్చింది. నేనైతే ఎల్ షేప్ తీసుకోవాలనిపించింది కానీ, మాకున్న ప్లేస్‌కి అసలు ఎల్ షేప్ అనేది సెట్ అవ్వదు. మా హాల్ చాలా చిన్నది. ఎప్పుడైనా అండి మనకి డబ్బుంది కదా అని ఎంత రేట్ పెట్టి అంత రేట్ కొంటాం కాదు గానీ, మనకున్న ప్లేస్ ఏంటి, దానికి తగ్గట్టు చూసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటది. చూడటానికి కూడా బావుంటదనేది నా ఒపీనియన్. అందుకోసం అని చెప్పి చూస్తూ ఉన్నాము. ఇంకా ఈ యొక్క ప్లేస్ గురించయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి నేనొచ్చాను కదా! సో, ఇలాంటి దివాన్స్ కూడా ఉన్నాయన్నమాట. దివాన్ కట్ ఇలా కూడా ఉన్నాయి. ఇంకా అలా మొత్తం జూసాము. ఎందుకంటే జస్ట్ చూద్దాము, మన బడ్జెట్‌ని బట్టి తీసుకుందాం అన్న ఆలోచన ఉంది. అందుకని చెప్పి అన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ మెయిన్‌గా మీకు కూడా హెల్ప్ అవుతది. ఎవ్వరైనా సరే విజయవాడ దగ్గరలో పోరంకి దగ్గరికొచ్చేసేయండి. సుప్రీం ఎక్స్‌పాండ్ ఫర్నిచర్ ఉంటది. ఒకసారి మీరు చూస్తే మీకు ఏది కావాలన్నా అలాగా వాళ్ళు కస్టమైజేషన్ చేస్తారు. సో, అలాగే మనము బడ్జెట్ ఫ్రెండ్లీ అని కూడా చెప్తాను. ఎందుకంటే మేము కొన్ని తీసుకున్నాము. ఏం తీసుకున్నామో నేను మీకిప్పుడు చూపిస్తాను. చూడండి. అండ్ ఇలా కూర్చుంటాం గదా! వీటినేమంటారో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. వీటిని ఇలా ఊగుతూ ఉంటాం గదా! అలాంటి కుర్చీలు కూడా ఉన్నాయి. సో, అన్నీ ఉన్నాయి మాక్సిమం. బావుంది. క్వాలిటీ వైస్ బావున్నాయి. మన బడ్జెట్ ఫ్రెండ్లీ అని మేమింక తీసుకున్నాము. ఇంకా అలాగా మేము కూడా కొన్ని ఆర్డర్ ఇచ్చాము. 2 డేస్ బ్యాక్ వచ్చింది. ఇంక అందుకనే ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాననమాట. సో, మేము ఆర్డర్ ఇచ్చింది ఏంటి అంటే ఇది 6x6 మంచం అనేది తీసుకున్నాము. కాస్ట్ పరంగా నేను చెప్పలేను కానీ, అంటే ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు. ఇది కూడా మనకి 25 ప్లస్సే 25,000 పైనే ఉంది ఈ మంచం అనేది మనకి. మేము బ్లాక్ కలరే కావాలన్నాము. సో, మేము కస్టమైజేషన్ ఇలా కావాలి, ఇలా కావాలని చెప్తే వాళ్ళు మాకు పంపించారనమాట. సో, బ్లాక్ కలర్ ఎలాగో డ్రెసింగ్ టేబుల్ మనకి బ్లాక్ కలరే గదా! సో, ఇది కూడా అలా ఉంటే ఒక కలర్‌లకు అలాగే ఉంటది గదా! ఒకే కాంబినేషన్‌లో అన్నట్టు అలా తీసుకున్నాము. ఆ మంచం ఒకటి తీసుకున్నామండి. ఇంక నెక్స్ట్ ఏంటంటే సోఫా కమ్ బెడ్. నేనక్కడ చూసినప్పుడే దీన్ని వదలాలనుకోలేదు నేను. బావుంది. సోఫాలో కూర్చోవచ్చు. ఏంటి అంటే అండి ఇప్పుడు మన ఎల్ షేప్ సోఫాస్ తీసుకుంటుంటే కొన్ని రోజులు కూర్చునేసరికి అవి గుంటల్లాగా పడిపోతూ ఉంటున్నాయి. నవార్ అనేది లోపల సాగిపోయి కూర్చోవటానికి చాలా ఇబ్బంది. ఇదైతే అలా కాదు. కంప్లీట్ చెక్క. అసలు ఎంత బరువుందంటే ఇది మొత్తం ఏ పార్ట్‌కి ఆ పార్ట్ వస్తే వాళ్ళు మొత్తం ఒక ఫిట్టింగ్ చేయడానికి మళ్ళీ వేరే అబ్బాయి వచ్చి దీన్నంతా ఫిట్ చేశాడండి. చాలా బరువుంది. నేనసలు తొయ్యలేకపోతున్నాను. నేనిప్పుడు మీకు లాగి కూడా నేను చూపించలేక జస్ట్ ఇందాక ఆ అబ్బాయి చూపించిన క్లిప్పే నేనిక్కడ పెడుతున్నాను. ఎందుకంటే చాలా బరువుంది. మా హస్బెండ్ దాన్ని లాగగలుగుతున్నారు గానీ నా వల్ల అయితే అసలు కాదు. అంత బరువుంది. ఇది కూడా మనకి 30,000 పైనే వచ్చిందండి. పైనే ఉంది. ఎగ్జాక్ట్ రేట్స్ నాకు గుర్తులేవు. అందుకని నేను అప్రాక్సిమేట్‌గా చెప్తూ ఉన్నాను. సో, నేనింక లాగలేక జస్ట్ నేను అలా చూపించాను. ఇంక ఇతను లాగిందే చూపిస్తున్నాననమాట. అంటే మనకు అలవాటైతే ఈజీగా లాగగలమేమో కానీ నిజంగా చాలా బరువుందండి. చాలా బరువుంది. ఆహ్, బావుంది కూడా నాకు. ఇలాగా దివాన్‌లాగా వాడుకోవచ్చు, బెడ్‌లా వాడుకోవచ్చు, సోఫా కమ్ బెడ్, దివాన్ కూడా. ఇది బావుంది. ఇది తీసుకున్నాం అనమాట. ఇది కూడా 31,000 అలా పైనే పడింది. ఈ యొక్క సోఫా కమ్ బెడ్ అనేది. ఇదొకటి తీసుకున్నాము. అండ్ ఇంకా లాస్ట్‌గా ఏంటి అంటే ఇదనమాట. నాకు డైనింగ్ టేబుల్ కూడా అసలు ఈ డైనింగ్ టేబుల్ వీడియో నేను చూడకపోతే నేనసలు ఈ వీడియో నేను తీసేదాన్ని కాదు. మేము కొనేవాళ్ళం గాదు. మెయిన్ ఈ డైనింగ్ టేబుల్ వల్ల మేము ఈ సామానువన్నీ కొనగలిగామనమాట. ఇంత తక్కువ ప్రైస్‌కి. అంటే ఏంటి అంటే అది మనకి హోల్‌సేల్ ప్రైజెస్‌లో ఉంటాయండి. మనకి బయట షోరూమ్స్‌లో పెట్టేవి చాలా కాస్ట్‌లీ ఉంటాయి. వాళ్ళే తయారు చేసి అమ్మటం వల్ల మనకి హోల్‌సేల్ ప్రైజెస్‌కి రావడం వల్ల మనం కొనగలుగుతున్నాము. అదే మెయిన్ రీజన్ అనమాట. అక్కడున్న ప్లేస్‌కి ఆ డైనింగ్ టేబుల్ చాలా ఫిట్ అయింది. ఇంక ఏ డైనింగ్ టేబుల్స్ తీసుకున్న చైర్స్ అన్ని బయటకొస్తాయి. ఇవైతే చైర్స్ కూడా లోపలికెళ్ళటం వల్ల మనకక్కడ ప్లేస్ కొంచెం అక్కడున్న కబోర్డ్స్ ఓపెన్ చేసుకోవటానికైనా, కూర్చొని తినటానికైనా 4 సీటర్ కాబట్టి పిల్లలు, నేను, ఈయన వచ్చిన రోజు అలా కూర్చొని తిన్నాము. అదొక సంతోషం గదా! ఇంకలాగా అది తీసుకున్నాం అనమాట.
ఎందుకంటే ఫ్రిడ్జ్ ఒక పక్క వచ్చేసింది. ఇంకా ఏం ప్లేస్ లేదు కాబట్టి ఈ డైనింగ్ టేబుల్ అయితే అక్కడ సెట్ అవుతదని అనిపించి ఇంకా అది కూడా తీసుకున్నాం. ఇది మాత్రం మనకి 23,000 అలా పడిందండి. అసలు తగ్గలేదు దానికైతే గనక మనకి. ఇంకా ఫైనల్‌గా ఇలా ఒక షూ ర్యాక్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఏంటంటే అంతకుముందు మామూలుగా ఐరన్‌ది మనకి జస్ట్ అమెజాన్‌లో దొరికేది తీసుకున్నాం కానీ, ఇలా ఒక షూ ర్యాక్ కూడా అంటే సొంత ఇల్లు తీసుకోవాలన్న ఆలోచనతో ఇవన్నీ తీసుకున్నాం. ఇప్పటి వరకు రెంటెడ్ హౌసెస్ కదా! అక్కడ మనకి తీసుకున్న పాడైపోతాయి. అటు ఇటు ట్రాన్స్‌పోర్ట్‌లో. సో, ఇప్పుడు సొంత ఇల్లు కదా అన్న ఉద్దేశంతో ఇవి తీసుకున్నాం. ఈ షూ ర్యాక్ కూడా మనకి 7,000, 8,000 మన కస్టమైజేషన్ బట్టి ఉంటది. అండ్ అలాగే బార్గెయిన్ చేస్తే తగ్గిస్తున్నారు గూడా. సో, ఒకసారి చెకౌట్ చేసేసేయండి. ఇవి తీసుకున్నాం. అండ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. కష్టపడి సంపాదించుకుంటున్నాం కాబట్టి కొనుక్కుంటున్నాం. అండ్ ఫైనల్లీ ఇవి తీసుకున్నాం అనమాట. చూడటానికి అని వెళ్ళాము కానీ కొంటామని అనుకోలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ ప్రైజెస్ కూడా మరీ అంత బీభత్సంగా షోరూమ్స్లో ఉండే అంత ప్రైజెస్ అయితే నాకేం అనిపించలేదు, బెటర్గానే అనిపించాయి. క్వాలిటీ వైజ్ కూడా నాకు బాగానే అనిపించాయి. సో అన్నీ చూసాము, అక్కడే తయారు చేస్తున్నారు కాబట్టి మనకు చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి. సో నేను అడ్రస్ ఇచ్చేస్తాను చూడండి. విజయవాడలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా వాళ్ళు తప్పకుండా చేసిస్తారు మనకి. సో అడ్రస్ అంతా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, అడ్రస్ అంతా నేను పిన్ చేస్తాను. సో మీకు కావాలంటే చెక్ చేయండి. సో అది ఇంకా ఫైనల్గా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాత్రం నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. హెల్ప్ఫుల్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా అవసరం అని అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.